దశాబ్దాల తరబడి విజయవాడకు ఉన్నటువంటి సమస్యని పరిష్కరించడంలో ఏ ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధి చూపించలేదు. కృష్ణానది వరదల దగ్గర మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏదైతే కృష్ణానది లోపల కృష్ణలంక కరకట్ట లోపల కట్టినటువంటి కరకట్ట కారణంగా మొన్న ముంపుని తట్టుకోగలిగింది. అయితే ఇప్పుడు ప్రతి వార్త కూడా నిజాలు సాధారణ ప్రజలకు తెలియదు అంటే ఆ లోకల్ ప్రజలకు తెలిసిన వాళ్ళు మిగతా వాళ్ళకి నోరు విరిపి చెప్పలేరు. కాబట్టి మిగతా వాళ్ళకి మాత్రం విష ప్రచారం చేయడం ద్వారా ఎవరికి వాళ్ళకి మన ఊర్లో అబద్ధం రాసి ఉండొచ్చురా పక్క వాళ్ళే కరెక్ట్గానే రాస్తారులే అనేటటువంటి ఒక మీడియాకు ఉన్నటువంటి ట్రావెలింగ్ని అడ్డు పెట్టుకుని అడ్డదిడ్డంగా వార్తలు రాయడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. ఆ పనులు పూర్తయితే వరద నీటి వెతలకు విముక్తి. విజయవాడలో పెండింగ్లో 182 కిలోమీటర్ల పనులు, 5 నగరాల్లో ఆగిన కాలువల నిర్మాణం వైకాపా ప్రభుత్వంలో పట్టించుకొని వైను పూర్తి చేయాలంటే 642 కోట్లు అవసరం. ఇది చూడగానే జగన్ని పచ్చి బూతులు తిట్టుకుంటారు. అసలు సీన్ చూడండి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకి రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో రోడ్లు చెరువులుగా మారే, నగరాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన కాలువ నిర్మాణ పనులు పూర్తి చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభించబోతుంది. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రారంభించిన పనులను వైకాపా ప్రభుత్వం పక్కన పడేసింది. 5 ఏళ్లలో కిలోమీటర్ మేర కూడా పూర్తి చేయలేదు. విజయవాడలో వరద కాలువల నిర్మాణం కోసం కేంద్రం ప్రత్యేకంగా కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించింది. అందుకే నిలిచిపోయిన వర్షపు నీటితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇంతవరకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది కదా. అసలు చూడండి, ఇక్కడ అమృత్ పథకం కింద 2015లో తొలి విడతగా 7 నగరాలు 110 కిలోమీటర్ల మేర కాలువల నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం శ్రీకారం చుట్టి తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ పనులకు గాలికి వదిలేసి ఇంతకంటే నీచం ఇంకేమైనా ఉంటుందా? 2015 ఎప్పుడు? తర్వాత ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఉంది ప్రభుత్వం? 4 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం పూర్తి చేయలేదట. ఆ తర్వాత వచ్చింది ఆపేసిందట. ఇది ఇట్లాంటి నీచ జర్నలిజంతోనే ప్రజల్ని పక్కదోవ పట్టిస్తూ మన వాళ్ళని భుజానేసుకుని ఎదుటి వాళ్ళని విలన్లుగా చూపించేటటువంటి నీచ జర్నలిజానికి సంబంధించినటువంటి అంశం. కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని మళ్లించేశారు, రాష్ట్రం డబ్బులు యాడ్ చేయలేదు. బెజవాడని ముంచింది అదే. బుడమేరు మునిగినా లేకపోతే మరొకటి డ్రైనేజ్ సిస్టమ్ అన్నటువంటిది దశాబ్దాల క్రితం ఉంది. తెలుగుదేశం అంతకుముందు సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉంది. ఆ విషయం మర్చిపోతే ఎట్లాగా? మెయిన్ సమస్య పరిష్కారం అన్నటువంటిది కావాలి అంటే జర్నలిజానికి చిత్తశుద్ధి ఉండాలి. జర్నలిజం ఎప్పుడైతే నీచ స్థాయికి దిగజారిపోయి మన వాళ్ళు ఏ ఎదవ పని చేసినా సమర్థించుకుంటూ ఎదుటి వాళ్ళది మంచిగున్నా సరే తప్పుడుగా ప్రచారం చేసే జర్నలిజం అంటే ఎవ్వడు చేయడు. ఈ ఎదవల్ని మేపితే సరిపోతుంది, ఈ ఎదవల్ని తినిపిస్తే సరిపోతుంది. రాష్ట్ర విభజన నాటి నుంచి ఈ రోజు వరకు ఆంధ్ర ప్రజల్ని పచ్చి దగా చేస్తున్నటువంటి ఈ జర్నలిజమే ఆంధ్ర ప్రజలకు శాపం. ఈ ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకుంటారో అర్థం కాని విషయం.